మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను వ్రాసిన 3వ పత్రిక. ఇందులో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అందులో 11వ వచనం, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యము అనుసరించి నడుచుకొనుము. దేవుని బిడ్డలారా, మనల నుంచి దేవుడు కోరుకునేది ఒక్కటే. ఈ లోకంలో చెడు ఉంది నాయన, మంచి కూడా ఉంది. చెడులో నడిపించే మనుషులున్నారు, మంచిలో నడిపించే మనుషులున్నారు నాన్న. నీవు ఏది చేయాలన్నది నీ మీదనే ఆధారపడి ఉంటుందనేది దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మనము చెడును పక్కన పెట్టాలి, మంచి కార్యం చేస్తూ నడుచుకోవాలి. చెడు మార్గంలో నడిపించే వారిని మనం వదిలేయాలి, మంచి మార్గంలో నడిపించే వారిని మనం పట్టుకొని జీవించాలి. అయితే దేవుని బిడ్డలు కొన్ని పొరపాట్లు ఏం చేస్తారంటే, ఎవరో దేవుని మందిరానికి వచ్చే బిడ్డలు తప్పు చేస్తున్నారని, అది ఎవరైనప్పటికీ సరే, వారిని చూసి వీరు తప్పిపోతూ ఉంటారు, వీరు దేవుని నుంచి తొలగిపోతూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, వారెవరు నీకు నిత్య జీవము ఇవ్వలేరు, వారెవరు నిన్ను ఆశీర్వదించలేరు, వాళ్ళెవరు నీ కోసం ప్రాణం పెట్టలేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, నీవు తెలుసుకోవాలి, నీ కోసం ప్రాణం పెట్టినవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నీకు నిత్య జీవం ఇచ్చేది ఆ దేవుడు మాత్రమే తప్ప ఎవరు కూడా కాదు. ఇది నువ్వు తెలుసుకొని చెడును పక్కన పెట్టి, చెడు మార్గంలో నడిపించే మనుషులను పక్కన పెట్టి, మనకు ఎంతగానో చక్కని మార్గం చూపించిన యేసుక్రీస్తు ప్రభుల వారి మార్గంలో నడిచి మంచి కార్యములు, మంచి పనులు చేసుకుంటూ నడుచుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు మంచి పనులు చేయాలి, మంచిగా నడుచుకోవాలి అన్నదే నీ ఆశ ఉంటున్నది ప్రభువా. ఎవరైతే మనుషులను చూసి, చెడును చూసి ప్రభువా తొలగిపోతున్నారో అటువంటి వారికి జ్ఞానం దయచేయండి, బుద్ధిని దయచేయండి, వివేకం దయచేసి నడిపించి వారు మంచి కార్యములు చేసుకుంటూ మంచి మనిషిగా బ్రతికిన యేసుక్రీస్తు ప్రభుల వారి మార్గంలో నడిచి వర్ధిల్లే బిడ్డలుగా నీవు తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.